అందరికీ నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సుమకశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకः లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండస్సుర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశీతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ప్రథమంగా అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకు మొట్టమొదట కేతు మహాదశ 7 సంవత్సరాలు జరుగుతుంది. తర్వాత భరణి నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్ళకి పుట్టినప్పుడు శుక్రమహాదశ ఉంటుంది. శుక్రమహాదశ 20 సంవత్సరాలు. తర్వాత కృత్తికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకు ప్రారంభంలో రవి మహాదశ 6 సంవత్సరాలు ఉంటుంది. రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకు ప్రారంభంలో చంద్రమహాదశ 10 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత అశ్విని భరణి కృత్తిక రోహిణి. మృగశిర నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకు ప్రారంభంలో కుజ మహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది. ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకు ప్రారంభంలో వాళ్ళు రాహు మహాదశలో పుడతారు. వాళ్ళకు 18 సంవత్సరాలు ఉంటుంది. పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ప్రారంభంలో శిశువులకి గురు మహాదశ ఉంటుంది. తర్వాత పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకి ప్రారంభంలో 19 సంవత్సరాలు శని మహాదశలో పుడతారు. పుష్యమి నక్షత్రంలో వాళ్ళు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకి బుధ మహాదశ ఉంటుంది ప్రారంభంలో. మఖా నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకు ప్రారంభంలో 7 సంవత్సరాలు కేతు మహాదశ. పూర్వ ఫల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకు ప్రారంభంలో శుక్ర మహాదశ జరుగుతుంది. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకి 6 సంవత్సరాల కేతు మహాదశ ఉంటుంది ప్రారంభంలో. హస్త నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకి వాళ్ళకి చంద్ర మహాదశ ఉంటుంది. చిత్రా నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకు ప్రారంభంలో 7 సంవత్సరాలు కుజ మహాదశ ఉంటుంది. స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకి వాళ్ళు 18 సంవత్సరాలు రాహు మహాదశలో ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు రాహు మహాదశలో పుడతారు. విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకు ప్రారంభంలో గురు మహాదశ ఉంటుంది. అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకి వాళ్ళు శని మహాదశలో పుడతారు. అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకి బుధ మహాదశ ఉంటుంది ప్రారంభంలో. మూలా నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకి ప్రారంభంలో కేతు మహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకి శుక్ర మహాదశ ఉంటుంది ప్రారంభంలో. ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకి ప్రారంభంలో 6 సంవత్సరాలు రవి మహాదశ జరుగుతుంది. తర్వాత ఉత్తరాషాఢ తర్వాత శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకు ప్రారంభంలో 10 సంవత్సరాలు చంద్ర మహాదశ జరుగుతుంది. ధనిష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకి ప్రారంభంలో కుజ మహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది. శ్రవణం ధనిష్ఠ. శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకి వాళ్ళకి రాహు మహాదశ ఉంటుంది ప్రారంభంలో. తర్వాత పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకు ప్రారంభంలో గురు మహాదశ జరుగుతుంది. తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకి ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు శని మహాదశలో పుడతారు. ప్రారంభంలో శని మహాదశ జరుగుతుంది. చివరిగా రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి శిశువులకి బుధ మహాదశ జరుగుతుంది ప్రారంభంలో.